మన కోళ్ల పరిశ్రమలో మనకి మెడిసిన్ తెలియకుండా ఉంటే ఎంత నష్టపోతామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు చేసుకోవాలో తెలీదు. ఏ రోగం వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వేయాలి, కాళ్ళపట్లు వచ్చినప్పుడు, గురకొచ్చినప్పుడు, ఎండు తెగులు వచ్చినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ చేసుకోవాలో ఎవరికీ తెలీదు. మెడిసిన్ సరిగ్గా ఎలా వాడాలో కూడా తెలీదు. మెడిసిన్స్ రిలేటెడ్ వీడియోలు నేను చేస్తున్నాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కావట్లేదు. సో, అందుకనే ఒక 5 వీడియోలు ఓన్లీ మెడిసిన్ మీదే లాంగ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 6 వీడియోలైతే నేనైతే మెడిసిన్స్ రిలేటెడ్ వీడియోలైతే పెడతాను. చూడండి. గొరకొచ్చినప్పుడు ఏం వాడుకోవాలి? మేత తినకుండా కోడి బక్క చిక్కిపోతున్నప్పుడు ఏ మెడిసిన్ వాడుకోవాలి? ఫీవర్ వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వాడుకోవాలి? లివర్ టానిక్ ఎలా వాడుకోవాలి? లివర్ ఎఫెక్ట్ ఉంటే ఏ రకంగా ఉంటది కోడి? నేను అన్నీ వివరంగా చెప్తాను. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతది. వీడియోని దయచేసి ఎవరు స్కిప్ చేయకొద్దు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూడడం ఇట్లాంటివి చేయకండి. ఎంత క్వాంటిటీ మెడిసిన్ వాడుకోవాలో దయచేసి క్లారిటీగా చూసి మీ కోళ్ళకి యూజ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కోడికి మెడిసిన్ వాడకపోతే కోళ్ళు ఎంత నష్టపోతారో ఒక కోడిని పెంచే వాళ్ళకే తెలిసిద్ది. సో, అందుకనే ఒక 2 నిమిషాలు టైం కేటాయించి ఫుల్ వీడియోని చూడండి. ఫుల్ వీడియోని చూడడం వల్ల మీ కోడికి డిసీజ్ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయో ప్రతీదీ క్లారిటీగా నేనైతే చెప్తాను. అందుకని మీరు ప్రతీదీ క్లారిటీగా విని మీ కోడికి కూడా అదే సింప్టమ్స్ ఉన్నాయేమో అనిపిస్తే ఏ మెడిసిన్ వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎంత క్వాంటిటీ వాడుకోవాలి, ఎంత ఎంఎల్ వాడుకోవాలి. డీవార్మింగ్ కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. డీవార్మింగ్ ఎంత ఎంఎల్ వేసుకోవాలని చెప్పి, పాముల మందు ఎప్పుడు వేసుకోవాలని చెప్పి. సో, నేను దానికి కూడా వీడియో పెడతాను. దయచేసి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్‌లో ఇక నుంచి మెడిసిన్ వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి అవన్నీ మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కోళ్ళు పెంచేవాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.